సార్ మనం పూర్ పీపుల్‌తో సహవాసం చేస్తే మనం కూడా పూర్ అవుతామా సార్? ఎందుకవుతారు సార్? అవ్వరు సార్. మనం పూర్ పీపుల్‌తో సహవాసం చేస్తే మనం కూడా పూర్ అవుతామా? వాళ్ళతో సహవాసం చేసినంత మాత్రాన పూర్ అవ్వం సార్. ఇక్కడ పాయింట్ ఏమైతదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళతో సహవాసం చేసినంత మాత్రాన లేదా వాళ్ళతో ఉన్నంత మాత్రాన మీరు పూర్ అవ్వరు. దట్స్ నాట్ దట్ వే. వాళ్ళతో మీరు ఎంత కనెక్ట్ అవుతున్నారు? వాళ్ళతో మీరెంత వాళ్ళ వైబ్రేషన్స్ మీరెంత కనెక్ట్ అవుతున్నారు? దట్ మ్యాటర్స్. పూర్ పీపుల్‌తో సావాసం చేయడం మీరు పూర్ పీపుల్‌తో సావాసం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది మీకు? ఓహ్! యూ హావ్ టు థింక్ ఇట్ ఇన్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్. మీరు అంటే మిగతా వాళ్ళ ఆన్సరింగ్ విధానానికి, నా ఆన్సరింగ్ విధానానికి కొంత తేడా ఉంటుంది. కొంత తేడా సింగిలాంటోడిని నేను. కొంచెం తిక్కలాంటిది ఉంటది నాకు. కానీ ఒకటేంటంటే నన్ను కొంచెం అర్థం చేసుకొని అంటే నా మాటను గనక అర్థం చేసుకొని డీప్‌గా ఆలోచిస్తే నా మాటలో మీకు డెప్త్ బోధపడుద్ది. లేదంటే గనక మొదటి ఇంప్రెషన్‌లో మట్టుకు నేను ఏదో ఎర్రివాగుడు వాగినట్టే ఉంటది. కానీ కొంచెం డీప్‌గా అర్థం చేసుకుంటే నా మాటలో డెప్త్ అర్థమవుతది. ఇప్పుడు మీకు పేదవాళ్ళతో, ఆ పూర్ పీపుల్‌తో సావాసం చేయాల్సిన అవసరం ఏంటి? వై యూ వాంట్ టు బీ విత్ దెమ్? ఎందుకని ఉండాల్సొస్తుంది? ఎందుకనుంటారు? దేర్ షుడ్ బి రీజన్. ఎందుకుండాలి? సావాసం చేస్తే పేదవాళ్ళుగా మారతారు. అసలు సావాసం చేస్తే ఏమవుతారు తర్వాత సంగతి. సావాసం చేయాల్సిన అవసరం ఏంటి? సావాసం చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకని? పనిగట్టుకుని వెళ్ళి మీరు పేదవాళ్ళతో సావాసం చేస్తున్నారంటే ఎందుకని చేయాల్సొస్తుంది? నాకు తెలిసిన 2, 3 రీజన్స్ చెప్తాను. ఒకటి, మీరు కూడా అదే సర్కిల్‌లో ఉండబట్టి. వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనో, ఫ్యామిలీ సర్కిల్‌లోనో ఉన్నవాళ్ళై ఉండబట్టి. మీరు పేదవాళ్ళు అవ్వబట్టి, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మీరు వాళ్ళతో సావాసం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ సావాసం మీరక్కడే ఉండి, వాళ్ళక్కడే ఉన్నాక వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగేదేముంటదండి? మీరు పేదవాళ్ళే, వాళ్ళు పేదవాళ్ళే. మీరు ఇంక మరింత పేదవాళ్ళకి మారేదేముంటది? సో, ఇక్కడ ఆన్ టోటల్‌గా అందరూ అదే స్టేజ్‌లో ఉన్నారు. ఇంకా కొత్తగా లాస్ అయ్యేదేముంటది? అదేం లేదు. అలా కాకుండా మీరు రిచ్ అయ్యుండి, మీరు పేదవాళ్ళకి సావాసం చేస్తే మీరు పూర్ అవుతారనేది మీ క్వెషన్ అనుకుంటే, మీరు రిచ్ అయినప్పుడు మీరు మీ సర్కిల్ తోటి మీరు సావాసం చేస్తారు కానీ ఎళ్లి పూర్ వాళ్ళతో ఎందుకు సావాసం చేస్తారు? ఎందుకు చేస్తారు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? అంటే దాని వెనక మీనింగ్ ఏంటి? ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? అయితే అలా కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా కానీ పేదవాళ్ళతో కలిసి తిరుగుతుంటారు. వాళ్ళతో కలిసి ఏకమవుతుంటారు. వాళ్ళతో వాళ్ళ కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? వీళ్ళు బురదలోకి దిగింది ఎందుకు అంటే, ఆ బురదలో ఉన్న వాళ్ళని బయటికి లాగటానికి. వీళ్ళు బురదలోకి దిగింది ఎందుకంటే, బురదలోకి ఉన్న వాళ్ళని బయటికి లాగటానికి. సో, వీళ్ళ ఆబ్జెక్టివ్ క్లియర్. నేనెళ్ళి అక్కడ సెటిల్ అవ్వటం కాదు, అక్కడ వాళ్ళని యువతలకి తీసుకురావటం. సో, ఆ మైండ్ సెట్ క్లియర్‌గా ఉన్నది కాబట్టి వాళ్ళు పూర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకని సావాసం చేస్తారు? ఎందుకని పూర్ అవుతారు? సో, క్వెషన్ ఇంకొంచెం క్లియర్‌గా అడిగితే బావుంటది. అపార్ట్ ఫ్రమ్ దట్ డెఫినిట్‌గా లోయర్ వైబ్రేషన్స్ గానీ, హయ్యర్ వైబ్రేషన్స్ గానీ, వైబ్రేషన్స్ విషయంలో మాట్లాడుకుంటే, వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా హయ్యర్ వైబ్రేషన్ నుంచి లోయర్ వైబ్రేషన్‌కి షిఫ్ట్ అవుతాయి. అంటే మీకంటే లోయర్ వైబ్రేషన్‌లో ఉన్నవాడు డెఫినిట్‌గా మీ వైబ్రేషన్స్‌ని లో చేస్తాడు. మీకంటే హై వైబ్రేషన్స్‌లో ఉన్నవాడు మీ వైబ్రేషన్స్ డెఫినిట్‌గా హై చేస్తాడు. అందుకే మనకి ఇదివరకు మీరు గనక చూస్తే మనసు బాగోలేకపోయినా, పనులు కాకపోతున్నా, మానసిక ప్రశాంతత లేకపోయినా, అనారోగ్య పరిస్థితులు వస్తున్నా, లేకపోతే అనుకున్న పనులు కాకపోతున్నా, అవాంతరాలు ఎదురవుతున్నా, రకరకాల సమస్యలు వస్తుంటే గనక కారణాలు ఏవైనా గానీ జీవితంలో అనుకోని సమస్యలు వస్తుంటే గనక పెద్దలు అరే 40 రోజుల పాటు హనుమంతుడి గుడిలో ప్రదక్షిణాలు చేస్తుండు, లేకపోతే వెంకటేశ్వర గుడికెళ్ళి దండం పెట్టుకొని వస్తుండు పొద్దున్నే, లేకపోతే దాన్ని చేస్తుండు, దీన్ని చేస్తుండు అని చెప్పి అంటే గుళ్ళకెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుండమని, గుళ్ళకెళ్ళి దండం పెట్టుకున్నామని, లేదా గుళ్ళో పడుకుంటూ ఉండమని అంటే గుడికి కనెక్ట్ చేసేవాళ్ళు. మీకు గుర్తుంటే కనుక రెగ్యులర్‌గా 40 రోజులు దాన్ని గుడికి కనెక్ట్ చేసేవాడు. గుడికి కనెక్ట్ చేసినప్పుడు అయ్యేది ఏంటంటే, ఇక్కడ ఈ మనిషి లో వైబ్రేషన్స్‌లో ఉండటం వల్ల పనులు అవ్వట్లేదు కాబట్టి, అక్కడికి వెళ్ళినప్పుడు గుడికి రోజు ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు కొద్ది కొద్దిగా వీడి వైబ్రేషన్స్ ఆటోమేటిక్‌గా రైజ్ అవుతాయి. వీడి వైబ్రేషన్స్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో ఆటోమేటిక్‌గా వీడికి ఇక్కడ చేసే పనిలో క్లారిటీ, చేసే పనిలో వేగం, చురుకుదనం, స్పష్టత అన్నీ వస్తాయి. రిజల్ట్స్ గ్యారంటీగా వస్తాయి. అందుకని చెప్పి వీళ్ళు ఆ వైబ్రేషన్స్‌లో వెళ్ళమన్నారు. ఎనీహౌ రవి గారు, మీరు ఇప్పటికీ నాకు తెలియలేదు పేదవాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవ్వాలో.